జైర్భద్ర భద్రకాళి మాత్రం నమో నమ. ఇప్పుడు మన పెద్దిరెడ్డి గారు మాజీ మంత్రి చూసినాం కదా, ఫారెస్ట్లోనే ఎట్లా మళ్ళా ఆ భవనం ఏమి, ఆ రోడ్లు వేయడమేమి, ఇంత అటవీ శాఖ అధికారులు ఏం చేస్తున్నారు, వ్యవస్థలు ఏం చేస్తుంటారు, ఇవి విచ్చలవిడిగా ఇట్లా దాచుకో అనుకుంటా బినామీల పేరు మీద ఎన్ని భూములు ఎన్ని చూసినాం. పొంగనూరులో ఒకసారి టీడీపీ కార్యకర్తలు చంద్రబాబు గారు అరెస్ట్ నిరసనగా మంచి జరగాలని తిరుపతికి పోతుంటే ఆ రోజు అవమానం చేసింది గుర్తుంది కదా. ఈ విధంగా జగన్ గారి పాలన అంతా అవినీతిమయము, దౌర్జన్యాలు, విచ్చలవిడితనము, 30 ఏళ్ళు మేమే పాలిస్తామని అందరూ అయిపోయా సాధకను పలికింపు చేసి వాళ్ళని అన్ని రకాలుగా నాశనం చేసినారు వ్యవస్థల్ని. మీరు చూస్తున్నాం కదా, కొద్దిమంది చేతులను అధికారం తీసుకొని వీళ్ళు ఊరికే నామమాత్రంగా మంత్రులు ఉండి తిట్టుకుంటా ఎప్పుడు ఆ వ్యక్తిగత దూషణలు చేసుకుంటా పవన్ కళ్యాణ్ని, చంద్రబాబుని, లోకేష్ని, ఇదే కదా మనం చూసింది. వాళ్ళు డెవలప్ మీద ఒక్కరోజు వచ్చి మాట్లాడినారా? పోలవరం ఎట్లా కంప్లీట్ అవుతారు 2021 అనిల్ యాదవ్ అన్నాడు, అయిపోయా. ఈయన వచ్చి మళ్ళీ నెక్స్ట్ ఏమంటాడు, అంబటి రాంబాబు ఇది అర్థం కావడం లేదు, ఎప్పుడు పూర్తవుతా అంటాడు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళే వచ్చి ఇప్పుడు మీరు నష్టపరిచిన 50,000 కోట్ల పైన మళ్ళీ రిటర్న్గా మళ్ళీ దాన్ని ఖర్చు పెట్టి మొదలుపెట్టి కాఫర్ డ్యామ్ ఆ రోజే కంప్లీట్ అంటే కొద్ది పనిని చేయలేకుండా అట్లా నాశనం చేశారు. నవోదయాలకు ఇచ్చిన కాంట్రాక్ట్ని ఈ కృష్ణారెడ్డి వాళ్ళు వచ్చి 800 కోట్లు రివర్స్ సెంటర్ అక్కడ నష్టపరిచినారు. ఎవరినన్నా ఎక్కడ పోతుంది డబ్బు, ఎవరిది? ఇది మన ఆయన శివుంది. ఇది ప్రజల డబ్బు అయితే ప్రజలకు బాధ్యత ఉంటుంది, ప్రజలకు బాధ్యతే లేదు. డబ్బులు ఏది అభివృద్ధి అడగాలి కానీ సంక్షేమం అంటే ఏమి, ఉచిత విద్య, వైద్యం, ఆరోగ్యం, మౌలిక వసతులు, డెవలప్మెంట్, పరిశ్రమలు ఇవి అడగండి రా అంటే వీళ్ళు కూడా సోమరిపోతులు అయిపోయినారు. ఓటుకి వేసేటప్పుడు డబ్బులు అడుగుతారు, మళ్ళీ మాకేం పథకాలు ఇస్తారంటారు. ఆయన వస్తే ఇస్తుండే, ఈయన వస్తే ఇస్తుండంటే వాళ్ళేమి ఇంట్లో నుంచి ఇయ్యరు, నాకు కష్టపడి ఇయ్యరు. జనాల మీద ట్యాక్స్ వేసి వసూలు చేసి ఆ డబ్బుల్ని మళ్ళీ తక్కువ అప్పులు చేసి మొత్తం రాష్ట్రాన్ని కుదిపెట్టి మన పిల్లలకు భవిష్యత్తు లేకుండా చేసి ఇప్పుడు పిల్లలందరూ వలసలు పోతున్నారు. ఇన్ని తెలుపుకోకుండా మూర్ఖంగా ఉన్నారు జనాలు కూడా. జనాలు ఎంత తప్పు ఉందో అధికారులు 50% అందరికి పనిష్మెంట్లు ఉంటాయి. వీరభద్ర దిశానిర్దేశంతో భారతదేశం సరిదిద్ది రాష్ట్రాలని దేశాన్ని ఎట్లా వెలిగిస్తారు మీరే చూస్తారు. విశ్వగురువు రావాలా, విశ్వగురువు కావాలంటే విశ్వగురువు రావాలరా, విశ్వభారత్ అఖండ భారత్ కావాలంటే మన ఆయన వీరభద్ర సంద్రాలు వస్తే సాధ్యమవుతుంది. ఈ మోడీలతో యోగులతో ఎంతవరకు అవుతుందన్న మీరు ఓటుదారో వాళ్ళని గెలిపించి వాళ్ళు భయపడుకుంటా ఈ చట్టాల లోసుకులు చేసే లోపల ఎంత టైం పడుతుంది, ఇవన్నీ అవుతుందా, మిగతా అవుతుందా? ఒకవేళ మీరు ఓడిపోతే మళ్ళీ కాంగ్రెస్ వచ్చి ఇంకా మిగతా పార్టీలు వచ్చి నాశనం చేస్తారు. మీరు చేసినంత వృధా ప్రయాస అవుతుంది. అందుకే మన ఆయన వచ్చి పాలిస్తాడు. దిశానిర్దేశంతో భారతదేశాన్ని ఎట్లా పాలించి ఎట్లా మొదలు పెట్టేస్తాడు మీరే చూస్తారు నాన్న. ఇది వీరభద్ర యుగం, కర్మ సిద్ధాంతం నడుస్తుంది. వెంటనే పనిష్మెంట్లు ఉంటాయి, ఎవరిని వదిలేది ఉండదు. ఇన్ని మీకు ముందుకు అర్థమవుతుంది. ఆ వీరభోగ సంత్రాలు ఎవరు తెలుసు? సాక్షాత్ ఆ పరమశివుడు, ఆ వీరభద్రుడే పురుకుందిన స్వామి రానాయన. అవన్నీ మీకు ముందుకు అర్థమవుతుంది. రాబో రోజులన్నీ మంచి దినాలు ఉంటాయి. అందరూ ఎవరైనా మారండి, లేదు మేము ఇట్లా ఉంటామంటే కర్మ సిద్ధాంతానికి బలవుతారు. మాంసాహారం తగ్గించి శాకాహారానికి అలవాటు పడింది. మాంసం తినడం వల్ల రోగాలు ఎక్కువవుతున్నాయి. శాకాహారం తినడం వంటిని, తర్వాత గుర్రము, మేక, గొర్రెలు, దున్నపోతు, ఇవన్నీ బాగా కొండలు గుట్టలేకి బలంగా తయారవుతుంటే మనం వాటిని తిని మంచాలు ఎక్కుతున్నాం. బాగా గమనించండి. జైర్భద్ర.